ఏం చేయమంటావయ్యా, మొదటి పెళ్లి ఆగిపోయింది. అపశకునమని ఎవరూ పిల్లల్ని ఇవ్వమంటున్నారు. భయపడకు, నేనున్నాను. మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేస్తాను. ఏమంటున్నావు సాంబశివం? నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోగలనా? ఎన్ని లైసెన్సులు తీసిచ్చావు, ఎన్ని పర్మిట్లు తీసిచ్చావు. ఆ పల్లారావు కూతురికి అతను మర్చిపోగలనా? ఓయ్, అసలు మనిషి అంటే నువ్వేనయ్యా. నేను చేసిన సహాయం నువ్వు ఒక్కడవే మర్చిపోలేదు. మనసులో కలిసిన మన ఇద్దరం ఈనాడు బియ్యంకుళం అవటం సంతోషమే. మాట్లాడకూడదు, పొడి చేస్తాను. నిన్ను వదిలేయాలా? అందుకా నిన్నెత్తుకొచ్చాను. నువ్వంటే నాకెంత ఆశో తెలుసా పిల్ల? నిన్న అమాంతం కౌగులించుకొని గొడవ పెట్టావో చంపేస్తాను. ఏంటి, మా ఇంట్లో దూరి మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఉండు ఉండు. ఏమ్మాయి, ఎవరు? ఈ పాడు పంతులు నన్ను పెళ్లి పీటల మీద చెట్టుకొచ్చాడు. పోరి దుర్మార్గుడా, నుదుటికి విభూది, దాంట్లో కుంకుమ బొట్టు, ఒక పిలక, ఇవన్నీ పెట్టుకొని పంతులుగా పుట్టి ఈ పనులు చేస్తున్నావా? నిన్నేం చేస్తానో చూడు. అయ్యో, ఏం చెయ్యాలి? నాకు వచ్చే కోపానికి నీ తల పగలగొట్టేస్తాను. ఏంటమ్మా ఇది? నా తల పగలగొట్టే ముందుగా నేనెవరో తెలుసుకో. రాణి అమ్మా, అమ్మా, మీ అమ్మాయి నా జీవితాన్నే పాడు చేసిందమ్మా. ఏం రాణి, నీకు ఆ రాజశేఖర్కి పగుండొచ్చు, అందుకని ఎందుకు నా జీవితం పాడు చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆ రాజశేఖర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. వాళ్ళల్లో ఒకటి మా ఝాన్సీ. అతని వల్ల నీ జీవితం నాశనం కాకూడదని నేను నిన్ను ఎత్తుకొచ్చేశాను. అలాగా, మంచి పని చేశావు. నిన్నెలా పొగడాలో నాకు తెలియడం లేదు. అలాంటివేం వద్దు అమ్మా, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. నా పరువు మర్యాద అన్నీ పోయాయి. పెళ్లికి మంత్రాలు చెప్పడానికి వచ్చిన వాడు నన్ను మోసం చేసిపోయాడు. వ్యథ. అయ్యా, మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసానండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆ పంతులు వ్యథ ఎక్కడున్నా సరే కనిపెట్టి పట్టుకురండి. కనిపెట్టవలసిన అవసరమే లేదు, నేనే వచ్చేసాను. ఎక్కడ అమ్మాయి? భద్రంగా ఉంది. నువ్వెందుకు అమ్మాయిని తీసుకెళ్ళావు? అందుకని. మంత్రాలు చెప్పి దక్షిణ పట్టుకు వెళ్ళవలసిన వాడివి నువ్వు. అది వదిలేసి దాన్ని ఆపడానికి నువ్వెవరోరా? ఎవరా? చూడండి. నువ్వా నా పెళ్లి ఆపేశా? అవును, ఈ పెళ్లి మాత్రమే కాదు, ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా నేను ఆపేస్తాను. ఇంకొక దానికి తాళి కట్టనివ్వను. నీకు పెళ్లి జరగడం అంటూ ఉంటే అది మా ఝాన్సీతోనే. అది హెచ్చరించి వెళదామనే వచ్చాను. తిండిపోతులా అబ్బాయి, నీకు పెళ్ళే జరగనివ్వనని సవాల్ చేసి వెళ్తుంది కదూ. ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది. నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. విదేశ పిల్ల? అవునరా, నాకు ఒక చెల్లెలుంది. 20 సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది. దాని కూతురే నీ భార్య. వెంటనే లండన్ కేబుల్. హలో అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. నీ కూతురికి నా కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. అవునమ్మా, నా ఆస్తి అంతా నీ కూతురి పేరు రాసేశాను. వెంటనే బయలుదేరి రావాలి. ఏంటదే? రేపా? ఈ రోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్కి బయలుదేరి రామ్మా. అవునమ్మా, సరేనమ్మా, పెట్టేనా?
పాపా కులాసాయనా? అని రాణి, నువ్వు దిగులు పడద్దు. లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు, ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి. నేను వాళ్ళతో అన్ని విషయాలు చెప్పేశాను. అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన ఝాన్సీనే వాళ్ళ కూతురులాగా మారు వేషంలో చంద్రశేఖర్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాను. చెల్లెమ్మా, నువ్వు నాతో చెప్పినట్టుగా నీ భర్తతోనూ కూతురుతోనూ ఏ విధమైన బాంబు ప్రమాదం లేకుండా వచ్చి చేరావు. చాలా సంతోషం. అవును, నా మేనగోడలెక్కడా? ఓహో, అలసట తీరా స్నానం చేస్తుందా? చేయని. ఏం బావా, లండన్ లో ఏదో బిజినెస్ ఉన్నావే, అదంతా ఏమైంది? అసలు బిజినెస్ ఏం లేదు బావా. నేనేం చేశానంటే మన ఊరు వదిలి అక్కడికి వెళ్లి రాజకీయ పార్టీ ప్రారంభించాను. కొత్త జెండా ఎగరేశాను. అక్కడ చూడు, లండన్ లో ఒక కార్యకర్త దొరకలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. నువ్వు దొంగతనంగా చూస్తావు. నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతావు. ఫస్ట్ నైట్ లో నన్ను పుచ్చుకుంటావు. అంతలో ఏమిటి అవసరం? హాయిగా ఉంది కదా. ఎవరది? నాకు సొప్పు రాస్తావు, నన్ను పట్టుకుంటావు. గుండి మామా, అయ్యో, ఆ రూములో నా డ్రెస్ ఉంది, తీసుకురా. ఇదంతా నాకు నచ్చదు. వద్దు బావా, రంగస్వామి కొట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను. కొనిస్తావా? అయ్యా, లండన్ లో ఉండే బుద్ధ ఇది. కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏమే, సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప? ఏమిటి రఘు, ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు. పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్ల అని ఆ వెధవల ఇంటికి పంపించారే. భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరకు బదులు ప్యాంట్ వేసి భర్త ఇంటికి పంపించింది. ఏంటి తప్పు? నిజం తెలిస్తే ఏంటి? అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది. తోడుగా నేనున్నానుగా, మీసం ఒకటి పెంచాను. అదేరపడకండి, దుమ్ము లేపేస్తాం. నువ్వు అన్నం తినడానికి కూర్చున్నావు. నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి. అవునమ్మా, నీ కుక్కకి నీళ్లు పోశాడు, కుక్కకి పాలు పట్టాడు, కుక్క పేలన్నీ తీసుంచాడు. గుండు పేలు 13, చిన్న పేలు 17. సరే తిను. కూర్చో. రే గోవిందా, ఏం సార్? ఆకు తీసుకురా. ఏంటిది? ఆకు ఆకు ఆకు. ఇది నేను తినాలా? కాదు, ఇందులో భోజనం పెట్టుకుని తినాలి. ఓ, అన్నంలో ఇది తినాలి. అయ్యో, ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి. నాకు తెలియలా. ఇలా వేరా, తొందరగా పెట్టు. ఇలా పులుసు వేసుకుని చూడమ్మా, పులుసు వేసుకుని చూడు. ఇలాగా బాగా పిసికి ఓ పట్టు పట్టాలి. పులుసు వేయండి. ఇదిగోమ్మా పులుసు. పులుసు వేసుకొని బాగా పిసికి అలా తిను. అయ్యయ్యో, అంటుకుపోయింది. నేను ప్లేట్ అడిగాను, మీరు లేదన్నారు. స్పూన్ అడిగాను, లేదన్నారు. ఫోర్క్ అడిగాను, లేదన్నారు. ఏంటన్నా, పప్పి వచ్చి ఎన్ని రోజులైంది? అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు. పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు నన్ను అడుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? 24 గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు. ఏం చేస్తున్నావురా? నానా, పప్పి రూమ్ లో కలుస్తుంది. పప్పి పప్పి ఏమైంది? పప్పి పప్పి అసలు ఏమైంది చెప్పు. పప్పి నడువు నొప్పి ఏమిటా ఇది? అబ్బా, ఆ నడువు నొప్పి కాదా? మరి ఇది ఏ నడువు నొప్పి? గుద్దుకున్నాయా? ఇదే ఆర్టీసీ ట్రాన్స్పోర్టా? నేను చైల్డ్ గా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇంతవరకు స్టాప్ ఇది కొట్టి చంపేసేలా ఉంది. వెళ్ళి డాక్టర్ తీసుకురారా. చంపడానికి మా ఫారెన్ లోని డాక్టర్లు అందరు డాక్టర్లు వచ్చారు. నా నడు మీద కొద్ది వాళ్ళ నడుము పోయింది. ఆఖరుకు మనుషుడు వచ్చి
పప్పి పప్పే నువ్వు కుందేలు రక్తం రాసుకోని చెప్పాడు ఆ. నేనే రాసుకున్నా నొప్పి పోయింది అమ్మాయి నాన్న పప్పికి కుందేలు రక్తం కావాలట. ఆ రొట్టెల కొట్లో దొరుకుతుంది, తీసుకొచ్చేవరా బుద్ధి లేనోడా. పెళ్లి చేసుకునేది నువ్వు, తీసుకొచ్చేవు. అమ్మా, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అయ్యయ్యో ఏ నొప్పికి ఏ రక్తం మర్చిపోయాను. రాసి పెట్టుకోకూడదమ్మా. ఉండండి. వీపు నొప్పికి కుందేలు రక్తం, పంటి నొప్పికి పావు రక్తం, నడు నొప్పికి ఉడుకు రక్తం. ఉండండి. నడు నొప్పికి జ్ఞాపకం వచ్చింది, గబ్బిల రక్తం. ఈ టైంలో గబ్బిలాలను ఎక్కడిస్తాను పప్పి? నేను నీ బుద్ధి వయసును బాధపడుతున్నాను. నాకు మందు తీసుకొచ్చలేని నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఎలా కాపాడుతావు? నో మామా ఫ్రెండ్, నాకు డౌట్. నీ మీద డౌట్, ఈ పెళ్లి మీద డౌట్. పప్పి పప్పి కోపగించుకోకమ్మా. చివతవా ఏదో మాట్లాడి కార్యం పాడు చేయకురా. నువ్వు త్వరగా ఒరే గబ్బిలం రక్తం ఎక్కడ దొరుకుతుందా? నాన్న మన తోటలోనే గబ్బిలం ఉంది నాన్న. అలాగా అయితే వెంటనే వెళ్ళి తీసుకురా. వెళ్ళరా త్వరగా. రేయ్, నేను వస్తున్నాను రా. అబ్బా గబ్బిలం రక్తం. నడు నొప్పికి గబ్బిల రక్తం, గబ్బిల రక్తం నడు నొప్పికి. అమ్మయ్య బుర్ర తక్కువ వెధవ. రేయ్, పప్పి గబ్బిలం రక్తం అడిగింది. ఇదిగో పడుకుందే, ఒక పట్టు పట్టేస్తాను. పట్టేస్తాను. అయ్యయ్యో, తెలియకుండా పట్టుకున్నాను. గోవిందా, గోవిందా. గారు పిలిచారా? అడ్డగాడిదా నిన్ను పిలవలేదురా, ఆ గోవిందుని పిలిచాడ్రా. అయ్యయ్యో, అయ్యా తిరుపతి అనుకున్నారా? పనులు నమస్కారాలు చేస్తున్నాడు. అయ్యయ్యో. అయ్యో ఏం చేయాలరా ఇప్పుడు? తొందరగా రండి. ఏయ్ గుండు మామ, ఏయ్ మామ సన్, ఏంటిది? ఎందుకు ఇలా రోల్ అవుతున్నారు? ఆ, చూడమ్మా, నవ్వుతున్నావా? మావయ్య మొహం చూసావా? అసలే పౌర్ణమిలా ఉంటుంది. ఇలా చూడు, మొహంలో ఎన్ని కాట్లు తెలుస్తున్నాయో. నాన్న నా ముఖం ఏమ్మా, నీ నడువు నొప్పి ఏమైంది? నడు నొప్ప. నాకు తుమ్ము వచ్చింది, అచ్చని తుమ్మాను. ఆ, గుద్దుకున్నాయి సర్దుకున్నాయి. నొప్పిప్పరా? నీకు పరారు. ఇలా చూసావమ్మా? ఏమ్మా, ఆ మునీశ్వరుడు తేనెటీగ కుడితే ఏదైనా రక్తం చెప్పాడా? తేనెటీగకి ఎగిరే తొండ లేదు, ఎగిరే తొండ దాని రక్తం. ఎగిరే మొసల్ని చెప్పలేదు మునీశ్వరం. రాణి 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 ఝాన్సీ, ఏంటి ఇలా సడన్ గా వచ్చి నుంచున్నావు? నేనే ఊరికే రాలేదు. నాకు ఈ వేషం నచ్చలేదు, ఈ నాటకం నచ్చలేదు, అసలు ఏది నచ్చలేదు. ఏంటి ఇది? ఆఖరి సమయంలో ఇలా గంతులేస్తున్నావే, మరి ఇంకేమిటి? నేనేం జరిగిందో చెప్పనా? నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా? అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేనెటీగలు పట్టారు. అవి కుట్టే, ఒళ్ళంతా రక్తం, ఒకే రగడైపోయింది. పాపం అల్లాడిపోయారు. ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు? నీకంత తమాషాగా ఉందా? తేనెటీగలు మాత్రం కుడితే చాలు, తేళ్లు కుట్టాలి, జర్రులు కుట్టాలి, పావులు కుట్టాలి. అప్పుడే ఆ భాగ్యవంతుల పొగర అణిగిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను. నాకు తాళిబొట్టు వద్దు, దాంపత్యం వద్దు, నా బిడ్డకి తండ్రి కూడా వద్దు. ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడే అంటావా? అమ్మా, ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు, మట్టి అయితే పొలాలకు ఎరువుగా వేస్తారు. నువ్వెన్నన్నా సరే వారు కష్టపడ్డం నేను చూడలేను. నువ్వు కష్టపడలా, నువ్వు కన్నీరు కార్చలా, అందుకని పగకు పగ సాధించాలంటావా? అది కాదు ఝాన్సీ, నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి. అప్పుడే తాళి కట్టే తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతని కోపమే రాదు. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థమే కావడం లేదు. పోను పోను అదే అర్థం అవుతుంది. ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. త్వరగా దయచేయి.